హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో రెడీమేడ్ బ్యాగ్స్ కన్నా తక్కువ ఖర్చులో మన ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా తయారు చేసుకునే వాటర్ ప్రూఫ్ ట్రావెల్ బ్యాగ్ అండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియోలో చూడటానికి చిన్నదిగా కనిపిస్తున్నది, కానీ 3 డేస్కి సరిపోయే లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వీలైనంత పెద్ద సైజులో ఉందండి ఈ బ్యాగ్ అనేది. ఈ బ్యాగ్కి నాకైన ఖర్చు 20 రూపీస్ మాత్రమే. అది కూడా జిప్ కోసం. ఈ జిప్ అనేది నేను బయట నుంచి తీసుకొని వచ్చాను. మిగతావన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? దీనికోసం నేను రెడీమేడ్ డ్రెస్సులు తీసుకున్నప్పుడు మధ్యలో ఫోమ్స్ వస్తాయి కదా, ఆ ఫోమ్స్ని తీసుకున్నాను. ఇంకా నేను ఇంట్లో యూజ్ చేయకుండా ఉన్న ఒక డ్రెస్ని రైస్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఇది స్టిఫ్గా నిలిచి ఉండటం కోసం మధ్యలో రైస్ బ్యాగ్స్ అనేవి 2 వేసుకున్నాను నేను. ఎయిటీన్ బై 11 2 ముక్కలు తీసుకున్నాను. దీనికి 2 లైనింగ్లు, మధ్యలో వేసే రైస్ బ్యాగులు మాత్రం ఒక్కొక్క దానికి 2 షీట్స్ తీసుకున్నాను. ఇంకా పైన ఫోమ్ అనేది పెట్టాను. అడుగున లైనింగ్, మధ్యలో రైస్ బ్యాగ్స్, పైన ఫోమ్ పెట్టి ఆ పైన మెయిన్ క్లాత్ వేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకున్నాను. మధ్యలో ఉన్న ఫోమ్ కదిలిపోకుండా బాక్స్ షేప్లో కూడా ఇలా కుట్టుకున్నాను. తర్వాత ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకొని దీనికి ఒక పక్క కర్వ్ షేప్ ఇవ్వడం కోసం ఈ విధంగా డ్రా చేసి కట్ చేసుకున్నాను. దీని సైడ్ పాకెట్స్ కోసం 6 by 8 2 పీసులు తీసుకున్నాను. అలాగే హ్యాండిల్స్ కోసం 39 by 3.5 ఇంకొక 2 పీసులు తీసుకొని వీటికి కూడా మధ్యలో రైస్ బ్యాగ్ అనేది పెట్టుకున్నాను. పెట్టి స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న వీటికి సెంటర్లో ఫోల్డ్ చేసి ఒక మార్క్ ఇవ్వాలి. ఈ సెంటర్ మార్క్ మెయిన్ దాన్ని సెంటర్ మార్క్కి కలిసి వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని అటు ఇటు హ్యాండిల్స్ ఒక 1/2 ఇంచి కుట్టు పట్టడానికి వీలుగా లైన్ డ్రా చేసుకొని దాని మీద హ్యాండిల్స్ అనేవి ఉంచి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇలా పాకెట్స్ కుట్టుకున్న తర్వాత లోపల వైపు పాకెట్ కోసం 13 by 11 ఇంకొక పీస్ తీసుకొని
సైడ్స్ ఫోల్డ్ చేసుకొని అది ఇంతకుముందు ఎలాగైతే సెంటర్లో మార్క్ చేసుకొని కుట్టుకున్నామో అదే విధంగా వీటికి కూడా రెండింటికి సెంటర్లో మార్క్ చేసి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. దీనికి అవసరం అనుకుంటే మధ్యలో ఒక కుట్టు వేసి 2 పాకెట్స్గా డివైడ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒకటే పెద్దది కుట్టుకున్నాను. ఇంకా దీన్ని కర్వులు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయో ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జిప్పు కోసం ఎంత ఉన్నదో కొలుచుకొని ఆ సైజు జిప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కర్వ్ స్టార్ట్ అయింది కదా, కర్వ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కర్వ్ ఎండ్ అయిన దగ్గరికి ఎంత ఉంది అనేది వీడియోలో చూపించిన విధంగా కొలుచుకోవాలి. అదే సైజు జిప్పు తీసుకోవాలి. జిప్పు ఎంత పొడవైతే తీసుకున్నామో అంతే పొడవుతోటి 3.5 వెడల్పుతోటి ఇంకొక 3 పీసులు తీసుకొని అందులో రెండింటికి మధ్యలో రైస్ బ్యాగ్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా జిప్పుని దీనికి కుట్టుకోవాలి. జిప్పు కుట్టుకున్న తర్వాత ఇది ఎంత పొడవు వెడల్పుతోటి అయితే వస్తుందో అదే పొడవు వెడల్పుతోటి ఇంకొక పీస్ అనేది రెడీ చేసుకోవాలి. దీని మధ్యలో కూడా మనం రైస్ బ్యాగ్స్ యూస్ చేసాము. ఇప్పుడు ఈ రెండింటిని చివర్లో జాయింట్ చేసుకొని వీటిని మధ్యకి ఫోల్డ్ చేసి 4 వైపులా మార్క్ చేసుకోవాలి. సెంటర్లో మార్క్ పెట్టుకున్న తర్వాత హ్యాండిల్స్ ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపు నుంచి 2 సెంటర్ మార్కుల్ని వీడియోలో చూపించిన విధంగా కలిపి పిన్స్తో సెట్ చేసుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి. అదేవిధంగా రెండో వైపును కూడా కుట్టుకోవాలి. దీనికి 16వ నెంబర్ సూది మిషన్కి వాడాలి. కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా ఇవి, మామూలు నీడిల్ అయితే పనికిరాదు మిషన్కి. 16 నెంబర్ నీడిల్ యూస్ చేసి దీన్ని కుట్టుకోవాలి. ఎడ్జెస్ నీట్గా ఉండటం కోసం ఈ విధంగా పైపింగ్ చేసుకున్నాను.
ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్నవి బయట షాపుల్లో కొనే బ్యాగ్స్ కన్నా ఎక్కువ రోజులు ఉంటాయి. ఇంకా ఇందులో అన్ని వైపులా మనం రైస్ బ్యాగ్స్ని యూస్ చేయటం వల్ల వర్షంలో తడిచిన బ్యాగ్ లోపల ఉన్నవి మాత్రం తడిచే ఛాన్స్ అనేది లేదు. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్. వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.